కులమతాలకు అతీతంగా పండుగ నిర్వహించుకోవడం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన ఆశయమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ అన్నారు. రోటరీ చేయుత భవన్లో ప్రీ క్రిస్మస్ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. సమావేశానికి సంస్థ ప్రధాన కార్యదర్శి ఆలిం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్ మోహన్ పాల్గొని ప్రసంగిస్తూ పండుగల తాలూకు విశేషాలను పిల్లలకు వివరిస్తూ వారందరినీ భాగస్వామ్యం చేయడం మంచి సాంప్రదాయమన్నారు. తొలుత చేయుత మహిళా అధ్యక్షురాలు సురభి శారద ప్రారంభిస్తూ క్రీస్తు యొక్క ఆశయాలు వివరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఆలిం మాట్లాడుతూ మానవత్వ విలువలను పెంపొందించడమే తమ సంస్థ ఆశయమని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఆర్థిక కార్యదర్శి నారాయణమూర్తి, ఇందిర, వీర్రాజు, విజయ్, వర్మ, శ్రీరామ్, అంగటి లక్ష్మి, ఝాన్సీ, పవన్, శ్రీరామ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ను అతిథుల సమక్షంలో విద్యాశాఖ ఏడీ వినయ్ మోహన్ కట్ చేసి విద్యార్థులకు అందించారు. క్రిస్మస్ సందర్భంగా చేత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ నమూనా చిత్రాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పిల్లలందరికీ విందు భోజనాలు అతిథుల చేతుల మీదుగా వడ్డించారు. క్రిస్మస్ వేడుకలు కోలాహలంగా సుమారు గంటపాటు సాగాయి. సమావేశంలో క్రీస్తు వ్యాఖ్యలను అతిథులందరూ ఆలపించడం హైలైట్ గా నిలిచింది. మెంబర్సే కదా, అవును కదా. సో క్రీస్తు మనందరి కోసం తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసి మనందరి కోసం ఆయన నిలబడ్డారు. సో అలాంటి మహనీయుడు పుట్టినరోజు వేడుకని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు, అవునా కదా. ఈ రోజున మరి క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం. అలాగే క్రిస్మస్ అనేది క్రీస్తు ఆరాధనగా జరుపుకునేది అని మనం అందరూ అనుకుంటాం. మార్గంలో నడవాలంటే నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. ఇందాక మేడం గారు, శారద మేడం చెప్పినట్టు నీ వలే ఎదుటివారిని ప్రేమించుడే అంటే మాట చిన్నదే అవ్వచ్చు, కానీ ఆ మాటని ఆచరించడం అనేది నిజంగా అది కేవలం జీసస్ మాత్రమే చెందుతుంది. దాంట్లో పుట్టుకొచ్చింది చేసిన సంస్థ, అంతే కదా. తన వాళ్ళే పొరుగుని ప్రేమిస్తున్నారు, అన్నీ ఉద్యోగం చేసుకుంటున్నారు. సైమల్టేనియస్గా అమలాపురం వచ్చి ఈ బాబు చూస్తున్నారు లేదా, 10 రోజులు వస్తున్నారు రవికుమార్ గారు. నేను మూడో సార్లు చూడాను, ఇక్కడ 3 సార్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళు, అల్లి మరి ఇక్కడ ఉన్నారు. సో క్రీస్తు క్రైస్తవం అనేది మతం మాత్రం కాదు, ఖచ్చితంగానే చెప్తాను. ఒక మార్గం, మనం ఎలా జీవించాలి తెలియజేసే ఒక మార్గమే క్రైస్తవ్యం.